హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి మొదట పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే ఇది పార్ట్ 3 అన్నమాట. అయితే నేను మొదట పార్ట్ 1, పార్ట్ 3లో మొదటి యుద్ధం, రెండో యుద్ధం ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇందులో విజయాలెన్నో అపజయాలెన్నో అన్నది మొదటి 2 వీడియోస్ లో ఉంటదండి. అయితే నేను ఇప్పుడు స్వయంగా అల్లూరి సీతారామరాజు గారు సంచరించిన ప్రాంతాల్లోని వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. అలానే ఈ వీడియోలో గాం గంటంధర గారి మరణం, అల్లూరి సీతారామరాజు గారి మరణం, అలాగే ముఖ్య అనుచరులైనటువంటి ముట్టడం వీరయ్య దొర, గాం గంటంధర, గాం మల్లుదొర, అంకిపాటి ఎండుపడాలు, సంకోజి ముక్కుడు, గోకెడి ఎర్రేసు, బొంకుల మోదిగాడు ఏమయ్యారన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అల్లూరి సీతారామరాజు గారి నిజమైన జీవిత చరిత్ర. అయితే మొదటి భాగంలో చెప్పినట్టుగానే బ్రిటిష్ దళానికి తీవ్రదళం చేయడానికి నియమించబడ్డ విశాఖమాన్యం గిరిజన ప్రాంతానికి స్పెషల్ కలెక్టర్ గా రూదర్ఫార్డ్ సరిగ్గా 1924 మే 6వ తేదీన అతి భయంకర క్రూరుడు రూదర్ఫార్డ్ మా ఏజెన్సీ ప్రాంతానికి అడుగుపెట్టిన సంవత్సరం. అయితే ఇది ఇలా ఉండగా మన అల్లూరి సీతారామరాజు గారు 1917వ సంవత్సరం మా గిరిజన ప్రాంతానికి అడుగుపెట్టారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా గమనించి కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో వెళ్లిపోయారు. 1917వ సంవత్సరంలో మా గిరిజన ప్రాంతానికి అడుగుపెట్టిన అల్లూరి సీతారామరాజు గారు మళ్ళీ కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి విలువిద్యలు, గుర్రపు సవారి, ఆయుర్వేదం వంటి విద్యలు నేర్చుకుని మళ్ళీ 1922 జూన్ లో మళ్ళీ మా ప్రాంతానికి అడుగుపెట్టారు. అడుగుపెట్టి మొట్టమొదట తిరుగుబాటు 1922 ఆగస్టు 19వ తారీఖున 2 స్టేషన్లపై దాడి. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి గూడెం, పాడేరు, అన్నవరం, కేడిపేట, కొయ్యూరు, అడ్డతీగల, రంప, దామనపల్లి పైన నేను మొదటి చెప్పిన 2 స్టేషన్లపై ఒకేసారి దాడి చేశారు. ఒకటి చింతపల్లి, రెండవది రాజవోమంగి. అయితే ఆ రోజుల్లో ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే 2 స్టేషన్లపై ఒకేసారి దాడి, ఒకటి చింతపల్లి, రెండవది రాజవోమంగి. ఎలా దాడి చేశారన్నది ఎవరికి అర్థం కాని విషయం. అయితే ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఇద్దరు ఉండేవారని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ ఇద్దరు కాదు, ఒక్కరే. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. అయితే ఈ వరుస దాడుల సమయంలోనే వీళ్లకు అంటే అల్లూరి సీతారామరాజు గారి దళానికి ఒక విప్లవ వీరుడు, మరో అగ్గిపిడుగు అల్లూరి లాంటి అంతటి వాడు నాగరాయి పితూరు వీరుడు. నాగరాయి పితూరు గురించి మీలో ఎంతమందికి తెలుసు? తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. నాగరాయి పితూరు సమయంలో ఈయనకి అల్లూరి సీతారామరాజు గారు అలాగే ఆయన దళం ఎవరితో పరిచయం లేదు. కానీ ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయన పేరే ముట్టడం వీరయ్య దొర. అల్లూరి సీతారామరాజు మొట్టమొదటి తిరుగుబాటు సమయంలో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లో బందీగా ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన ఎవరు సహాయం లేకుండానే బ్రిటిష్ వారిని ఉచ్చపోయించాడు. అయితే అదే సమయంలో మన అల్లూరి సీతారామరాజు గారు తన సైన్యంతో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ముట్టడం వీరయ్యధరని చెరసాల నుంచి విడిపించడం జరిగింది. అప్పటి నుండి అల్లూరి సీతారామరాజు సైన్యానికి ఇంకా బలం చేకూరింది. అప్పటి నుండి అల్లూరి సీతారామరాజు తన సైన్యం బ్రిటిష్ వాళ్ళపై విస్తృతంగా దాడులు కొనసాగించారు. ఒకటి పోలీస్ స్టేషన్లపై దాడులు, రెండవది వాళ్ళకి ఎప్పుడు దాడి చేస్తామో టైం, డేట్ చెప్పి మరి దాడి చేసేవాళ్ళు. అలాగే అక్టోబర్ 23వ తారీఖున బ్రిటిష్ సాండర్స్ దళానికి మన అల్లూరి సీతారామరాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోనే సాండర్స్ దళానికి ఘోర పరాజయం జరిగింది. అలానే 1923 సెప్టెంబర్ 2వ తేదీన రాయవరం ప్రాంతంలో అండర్వుడ్ సైన్యానికి మన మాని ప్రజలకి జరిగిన యుద్ధం. అలానే మన అల్లూరి సీతారామరాజు గారిని అలాగే తన సైన్యాన్ని చంపడానికి ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు బ్రిటిష్ పోలీసులను, కాబర్డ్ హైటర్ అనే ఇద్దరు వ్యక్తుల్ని మన అల్లూరి సీతారామరాజు గారు తన సైన్యం తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. దీంతో బ్రిటిష్ తీవ్రదళం చేసింది. అప్పుడే మన అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడం గురించి 1924 ఏప్రిల్ సంవత్సరం చింతపల్లి తహసీల్దార్ బాచేర్ అనే వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలు ఏముందో తెలుసుకుపోయే ముందు అల్లూరి పట్టుబడ్డ స్థలాన్ని అయితే చూసేద్దాం. మొత్తానికి అల్లూరి సీతారామరాజు గారు పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ అన్నమాట. మంప దగ్గరికి వచ్చేసాం. మనము చూడొచ్చు బోర్డు. చాలాసేపు జర్నీ తర్వాత, ఎంతో దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడికైతే చేరుకున్నాము. సో హ్యాపీ. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఏముందో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అంతకుముందు లోపల గేట్ వేసి ఉన్నారు. లోపల ఎలా చేస్తారో చూసుకోవాలి. ఫస్ట్ ఎలా చేస్తారు మన వాళ్ళే. బట్ అల్లూరి సీతారామరాజు 93వ వర్ధంతి సందర్భంగా దీన్ని అయితే శంకుస్థాపన చేశారండి. శ్రీ గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు, గౌరవనీయులు శ్రీ లోకుల గాంధీ గారు అప్పట్లో ఉండేవారు బీజేపీ నాయకులు అనమాట వాళ్ళు. సో ఇది విషయం. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను ఎప్పుడు ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే చూడలేదండి. అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూని మొదటిసారి చూస్తున్నాను. దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి అంత పెద్ద విగ్రహం, చాలా పెద్దది. నేను చూసిన విగ్రహాలు ఇదొకటి, పెద్ద విగ్రహాలు ఇదొకటి అండి. ఆ లేఖ పైన ఏం రాస్తుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి ఇక్కడున్న మాని ప్రజలకి రెచ్చగొట్టి మనపైన విప్లవం తీసుకొస్తున్నారు. ఆయన ఇప్పటికే మన పైన చాలా దాడులు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఆయనను ఇలా వదిలేస్తే గనక మన మనుగడ ఇక్కడతో ఇంతే. మనపై దాడులు చేసి మనల్ని ఇక్కడ నుంచి తరిమేసి ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు ఆయనే నాయకత్వం వహించాలనుకుంటున్నారు. కాబట్టి మనం ఏదోటి చేసి అల్లూరి సీతారామరాజుని వాళ్ళ సైన్యాన్ని అంతమందించాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ లేఖ అయితే రాయడం జరిగింది. మీకు కూడా తీస్తాను వీడియో.
మీరు ఇక్కడే వర్క్ చేస్తుంటారు నాన్న? వాచ్మెన్ ఇక్కడ మీరు వాచ్మెన్ అది ప్లేలోనే ఉంది ఇది అది స్టేజా ఇప్పుడు ఏమన్నా పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఏదైనా మీటింగ్ అని పెట్టినప్పుడు ఇక్కడ చేస్తారు స్టేజ్లోన స్టేజ్ కూడా చూపిస్తాను ఇది కొత్తగా ఇంకా అవుతుంది కదా కడుతున్నారు కదా ఇంకా కట్టాల్సింది ఇంకా చాలా ఉన్నాయి నాన్న ఇది ఈ గోడ ఇది ఎప్పుడు కట్టారు అప్పుడు కట్టిందేనా ఈ గోడ ఈ భారీ గోడ ఇదంతా ఇంకా ఇది పెద్ద చేస్తారు ఇది అపార్ట్మెంట్ కడతారా ఇక్కడికి జనాలు వస్తుంటారు నాన్న చూడడానికి అప్పుడు ఆధార్ ఫోటో వస్తుంది అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు దూరం నుంచి చూడడానికి వస్తారు తెలియని వాళ్ళు చూద్దాం ఇప్పుడు నాలాగా నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఉంటారు నాన్న పనిచేసే వాళ్ళు అవును ఇంకా గార్డెన్ కానీ చెట్లు కానీ ఇంకా నాటలేదు కదా నాటుతారేమో సరే అయితే ఇక్కడ ముందుకెళ్తే అదే నా చెరువు ఇదే చెరువు ఇలా వెళ్ళారు కదా జనాలు ఊర్లో వల్ల మీద ఊరు ఉందా మీది ఇక్కడ కాదా నాన్న జోగింపేట సరే అయితే మన అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడం కోసమే రూదర్ఫర్డ్ అనే వ్యక్తిని 1924 సంవత్సరం ఏప్రిల్లో మన విశాఖ మన్యానికి స్పెషల్ కలెక్టర్ గా నియమించడం జరిగింది. అయితే మన అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడం గురించి రూదర్ఫర్డ్ వేసిన పన్నాగాలేంటి? రూదర్ఫర్డ్ అనే వ్యక్తికి ఇప్పుడున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగ్ అనే గ్రామంలో ఒకప్పుడు ఈయన కోసం ప్రత్యేక గుడారాలు కూడా ఏర్పాటు చేశారండి. అదేనండి ఇప్పుడు లమ్మసింగ్ లో ఉన్న రూదర్ఫర్డ్ గెస్ట్ హౌస్ అని ఉంది కదా. అయితే అదే గెస్ట్ హౌస్ ని మొదటి భాగం వీడియోలో చూపించడం అయితే జరిగింది. మీరు చూడనట్లయితే ఆ వీడియోలో చూసేయండి. 60% కూలిపోయింది, మిగతా 40% అయితే అలాగే ఉందిలేండి. రూదర్ఫర్డ్ గురించి స్పెషల్ గా నియమించిన గుడారం అండి. లమ్మసింగ్ మీరు ఎలాగ వెళ్తారు, నవంబర్, డిసెంబర్, జనవరి -0 చలితో పాటు అక్కడ ఉన్న క్లౌడ్స్ కూడా చూడడానికి చాలా మంది టూరిస్టులు వెళ్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే తప్పకుండా చూడొచ్చు. రోడ్డు కానుకొని ఉంటది, మీకు పైగా బోర్డు కూడా కనిపిస్తుంది అనమాట. అయితే రూదర్ఫర్డ్ మొదట అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడం గురించి అస్సాం నుండి అతి క్రూరమైన అస్సాం రైఫిల్ అనే సైనికుల్ని దింపడం అయితే జరిగిందనమాట. అది కాకుండా ఇంకా ఏం పన్నాగాలేసారో చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి మనం మంపాలో ఉన్నామండి. ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మంపా గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి. కొయ్యూరు మండలం అండి. మన అల్లూరి సీతారామరాజు గారు పట్టుబడి ఈ చోటేనండి. దీనికి ఒక పేరు కూడా ఉంది. ఇదివరకు తాండవ నది అని తెలుసు, విన్నాను. నేను విన్నది కరెక్టో కాదో తెలీదు. కాకపోతే ఈ చెరువులోనే మన అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారనమాట. అది కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, నేను పలానా చోట ఉంటానని ముందుగానే చెప్పారు. మన అల్లూరి సీతారామరాజు గారు నేను పలానా చోట ఉంటానని చెప్పారు. అదే ఈ చోటు అనమాట. మనం ప్రస్తుతానికి అక్కడే ఉన్నాము. చూస్తున్నారు కదా అల్లూరి సీతారామరాజు విగ్రహం అయితే ఇక్కడే. మన అల్లూరి సీతారామరాజు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడే స్నానం చేస్తుండగా మేజర్ గూడాల్ వాళ్ళ సైన్యం వచ్చి అల్లూరి సీతారామరాజు పట్టుకుని తాళ్లతో మంచాన్ని కట్టేసి రాజేంద్ర పాలనకి తీసుకెళ్లిపోయారండి. ప్రస్తుతానికి అయితే మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అదిగో మామిడి చెట్టు అయితే ఉంది. ఆ మామిడి చెట్టు కిందనే మన అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేసి కూర్చొని ఉండగా మేజర్ గూడాల్ వాళ్ళ సైన్యం వచ్చి అల్లూరి సీతారామరాజుని పట్టుకున్నారనమాట. మనం ఇప్పుడు చూస్తున్న చెరువు గట్టు ఇది ఇప్పుడైతే సిమెంట్ తో కట్టారు, కాకపోతే అప్పుడు అలా లేదనమాట. ఇవంతా తుప్పలే ఉండేవి. ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత నేను గొప్ప నాయకుడు అనాలా దేవుడు అనాలో తెలియట్లేదు, అంత మంచి వ్యక్తి, విప్లవకారుడు. అప్పట్లో మనం కోల్పోయింది ఈ చోటనే. గొప్పగా కూడా ఒకవైపు బాధాకరంగా కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఊర్లో అంటే వచ్చే దారిలో ఏవేవో ఊహించుకున్నాను, ఇక్కడికి వచ్చాక మైండ్ నుంచి అంతా పోయింది. నేను చెప్పాలనుకున్న అంతా పోయింది. ఇప్పుడైతే మనం అల్లూరి సీతారామరాజు గారి దగ్గరికి వెళ్తున్నాం. విగ్రహం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నీళ్ళు నింపితే బాగున్నాయి. చూడడానికి కొంచెం బాగోలేదు, చాలా ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. ఆల్రెడీ అడిగాను, అక్కడ తాతగారిని అడిగాను, దాని ఇక్కడ ఎవరైనా వస్తుంటారా అంటే వస్తుంటారు అని అన్నారనమాట. చాలా మంది వస్తుంటారు విజిట్ చేయడానికి. ఈరోజు సండే కదా, ఈరోజు కూడా వచ్చారు. ఇంతసేపటి వరకు వచ్చారంటే ఇప్పుడు లేదు, సాయంత్రం. ఇప్పుడు మధ్య టైం ఏంటండి? ఇప్పుడు టైం ఏంటండి ఎగ్జాక్ట్ 4:30 అయిపోయింది అనమాట. అయినా కూడా వస్తూనే ఉంటారు. కానీ ఇటువైపు ఊరుంది, ఈ పార్క్ దాటుకొని వెళ్తున్నారు కొంతమంది అయితే. చూడండి చెరువు అయితే ఎలా ఉందో మీకు ఈ వీడియోలో, అదే ఈ కెమెరాలో కనిపించదు, బ్యాక్ కెమెరాతో తీసి చూపిస్తాను. చూస్తున్నారా చెరువు అయితే ఇలా ఉంది. ఇక్కడ దిగడానికి మెట్లు కూడా ఉన్నాయండి. అయితే మన అల్లూరి సీతారామరాజు పట్టుకోవడం గురించి అస్సాం నుంచి అస్సాం రైఫిల్ సైనికుల్ని దింపారని చెప్పాను కదండి. అది కాకుండానే అల్లూరి సీతారామరాజుని పట్టుకున్న వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పి
రూదర్ఫర్డ్ అనే క్రూరమైన కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారండి. అలానే మిగిలిన వాళ్ళని పట్టుకుంటే అంటే అల్లూరి సీతారామరాజు సైన్యాన్ని పట్టుకున్నట్లయితే తలో 1000 రూపాయలు ఇస్తానని చెప్పి అప్పట్లో ప్రకటన అయితే చేశారండి. ఈ ప్రకటన అనేది 1924 మే 6వ తేదీన పలు రకాల పత్రికల్లో పలు రేడియో ఛానల్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మాన్య ప్రజలు ఎవరిని దీన్ని పట్టించుకోలేదు. అల్లూరి సీతారామరాజు గారి ఇంకో విగ్రహం మెయిన్ ఇక్కడికైతే వచ్చాము. చెరువు మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఉదయం ఉందని చెప్పాను కదా, ఇదే అవే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం. 1924 సంవత్సరం 10,000 రూపాయల ప్రకటన అనంతరం ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోపోగా అల్లూరి సీతారామరాజు అనుచరుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టుగా బంధించి, ఒకవేళ అల్లూరి సీతారామరాజు గురించి ఎవరు చెప్పకపోయినా అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరులు బంధువుల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని అతి దారుణంగా హింసించేవారు, చిన్నపిల్లల్ని చంపేసేవారు, ఆడవాళ్ళని మానభంగం చేసేవారు. ఇది విన్న అల్లూరి సీతారామరాజు గారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. నేను లొంగిపోతేనే తప్ప ఈ మారణకాండ ఇక్కడతో ఆగదని ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు గారు మరో పక్క నేను లొంగిపోతే నన్ను బంధించి అండమాన్ జైలుకి పంపించి కొన్నాళ్ళు శిక్ష వేస్తారేమో అనుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది వేరే. కొయ్యూరు మండలం మంప గ్రామానికి వచ్చి మంప మునసబుతో కలుసుకుని, అయ్యా మునసబు గారు, నేను లొంగిపోవాలనుకుంటున్నాను, నన్ను పట్టించి వచ్చిన 10,000 రూపాయల బహుమతిని మన గిరిజన ప్రజలకి పంచమని చెప్పారు. అప్పుడు మునసబు గారు, అయ్యా నన్ను క్షమించండి, మీ అంత గొప్ప స్వతంత్ర సమర యోధుల్ని పట్టించి ఆ పాపం నేను మూటగట్టుకోలేను. అలా అని అనేసరికి ఆయనకి ఏం చేయాలో తోచలేదు. అయితే మంప గ్రామ పరిధిలో ఉన్న పొలాల వద్దకు వెళ్లి అక్కడ పశువులు కాస్తున్న పశువుల కాపరిని పిలిచి విషయం చెప్పాడు. నేను మంప పరిధిలో ఉన్న చెరువు దగ్గరకు ఉంటాను, నువ్వు వెళ్లి బ్రిటిష్ వాళ్లకు విషయం చెప్పు, నేను ఇక్కడ ఉంటానని. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కదా, చెరువు దగ్గర ఉన్నాం కదా, ఈ చెరువు దగ్గర ఉంటాను, ఈ విషయం వాళ్ళకి తెలియజేసి వచ్చిన 10,000 రూపాయల బహుమతిని నువ్వే ఉంచేసుకో అని ఆ పశువుల కాపరితో చెప్పడం జరిగింది. ఈ పశువుల కాపరి ఆ విషయం వాళ్ళకి తెలియజేయకుండా ముందే మంప గ్రామానికి బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టేసింది. అయినప్పటికీ బ్రిటిష్ సైన్యానికి అల్లూరి సీతారామరాజు గారు పలానా చోట ఉంటారని తెలియదు కదా. అప్పుడు స్వయంగా ఈ పశువుల కాపరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అల్లూరి సీతారామరాజు గారు పలానా చోట ఉన్నారని చెప్పడం జరిగింది. ఇది విన్న రూదర్ఫర్డ్ సైన్యం వెంటనే మేజర్ గుడాల్ వాళ్ళ అస్సాం రైఫిల్ సైన్యంతో కలిసి మంప చెరువు దగ్గరికి చేరుకున్నారు. అయితే ఈ సంగతి విన్న గామ్ గంటం దొర, మా నాయకుడు గనక పట్టుబడితే నాకు వీలైనంత వరకు, నా చేతనైనంత వరకు నేను పోరాడతా, అలా కాకుండా ఏదైనా జరగకూడదు జరిగితే నేను కూడా ఈ భూమి మీద ప్రాణాలతో ఉండను, ఇలా అని చెప్పి ఎదురుగా ఉన్న బ్రిటిష్ వాళ్ళతోనే నేను చస్తే చేస్తాను గానీ మీ చేతులారా కాదు, అలా అని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు. అయితే ఇదిలో ఉండగా గామ్ గంటం దొర అనుకున్నట్టుగానే జరగకూడదే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న చెరువు వద్దనే అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేస్తూ ఉండగా బ్రిటిష్ వారు వచ్చి మన అల్లూరి సీతారామరాజుని పట్టుకుని మంచానికి తాళ్లతో కట్టేసి మంపకి సమీపంలో ఉన్న ఇక్కడ నుండి ఒక 6 మైలు దూరంలో ఉన్న రాజేంద్రపాలెం అనే గ్రామానికి తీసుకెళ్లి అక్కడ ఏ విచారణ జరపకుండా ఓ చింత చెట్టు కట్టేసి ఏ జాలి దయా లేకుండా 100 మంది బ్రిటిష్ సైన్యం వాళ్ళ తుపాకులతో 100 తూటాలతో మన అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపేశారు. చనిపోయే ముందు కూడా మన అల్లూరి సీతారామరాజు దేశభక్తిని వీడలేదు. వందే మాతరం వందే మాతరం అనుకుంటూ ఆయన తుది శ్వాస విడిచారు. చూస్తున్నారు కదా చెరువు మధ్యలో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చెరువులో కనిపిస్తున్న నీళ్ళు అయితే ఎవరో పంపింగ్ చేసింది కాదు, మన ఊరు నుంచి ఊట నీళ్ళు అయితే వస్తుంది. ఆ అక్కడే కాదు, చుట్టుపక్కల చాలా చోట్ల ఊట నీళ్ళ వస్తుంది అనమాట, నీళ్ళు ఊరుతుంది. ఆ నీళ్ళు చెరువుకి స్టోరేజ్ అవుతుంది అనమాట. సో గైస్, మనం బేడ్లాక్ ఏంటంటే ఇదే రాజేంద్రపాలెం ఊరు చివర ప్రాంతం అండి. ఇక్కడే మన అల్లూరి సీతారామరాజుని ఓ చింత చెట్టుకు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారండి. బేడ్లాక్ ఏంటంటే ఇక్కడ తాళ్ళేసి ఉన్నారు, లోపల ఏముందో చూపిద్దామంటే ఈ చుట్టుపక్కల కూడా ఎవరు లేరండి, తాళ్ళు ఎవరేసారు కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజు గారు ఇలా మరణించారన్న సంగతి తెలిసిందో ఒక్కసారిగా మా మాన్యం ఉలిక్కి పడింది. దీంతో గాం గంటం దొర మా దేవుడు లేనిదే నేనెందుకు బ్రతకాలి అని తన దగ్గర ఉన్న మందుగుండు సామానుతో తనకు తానే కాల్చుకొని చనిపోయారు. గాం దొరగారి మరణానికి ముందు చెప్పిన మాటలు ఇవి. అల్లూరి సీతారామరాజు గారు ఒకవేళ నాకన్నా ముందు చనిపోతే అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడ ఉంటే నన్ను కూడా అక్కడే సమాధి చేయమని చెప్పి ఆయన బంధుమిత్రులు అలాగే ఇంట్లో వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆ ఇద్దరి మహానుభావుల సమాధులు కేడిపేట వద్ద ఉంది. ఈ సమాధులు నేను పార్ట్ 2లో చూపించడం అయితే జరిగింది, తప్పకుండా చూడండి. వీరిద్దరి మరణ అనంతరం మిగిలిన విప్లవకారులు వాళ్ళకి వీలైనంత వరకు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు అయితే చేశారు, కానీ వీరికి ఘోర అపాజయాలు మిగిలింది. ఈ యుద్ధంలో కొంతమంది ప్రాణాలు విడిచారు, ఇంకొంతమంది బ్రిటిష్ వాళ్ళచే పట్టుబడి అండమాన్ జైలుకు వెళ్లారు, సుమారు ఒక 100 మంది వరకు. మీకు గనక ఈ నిజ జీవిత చరిత్ర నచ్చినట్లయితే పార్ట్ 4 అని కమెంట్ చేయండి. లేదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీరిలో మిగిలిన ముఖ్య అనుచరులు, ముఖ్య విప్లవకారులు
ఎండు ఎడాలను మే 6వ తారీఖున కొంతమంది దుండగులు పట్టుకుని చంపేశారు. సంకోజీ ముక్కునికి 12 సంవత్సరాలు అండమాన్ జైల్లో శిక్ష విధించారు. గామ్ గంటంధర గారి భార్యని, తన కూతురిని బంధించి నానా రకాలుగా హింసించారు. 1924 జూన్ 10లో గోకేర్ ఎర్రేసు నర్సీపట్నం పరిధిలో పరిసర ప్రాంతాల్లో పట్టుబడ్డారు. జూన్ 16, 1924 చింతపల్లి పరిసరాల్లో బొంకులు మోదిగాడు దొరికిపోయారు. 1922 ఆగస్టు 22న ఆరంభమైన ఈ యుద్ధం 1924 జూన్లో ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అల్లూరి సీతారామరాజు గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఏ గుహలో ఉండేవారు, ఆయన ఇష్టంగా కొలిచే శివాలయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే అల్లూరి సీతారామరాజు గారు కొన్ని తపస్సు చేసే ప్లేసులు కూడా ఉన్నాయి, అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీరు పార్ట్ 4 అని కమెంట్ చేస్తే గనక. సో గైస్, మరి వీడియో ఇక్కడితో ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అది కూడా మా ఏజెన్సీ గిరిజన ప్రాంత చరిత్రని, అలాగే అందమైన ప్లేసెస్ ని, షూటింగ్ స్పాట్స్ ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో గైస్, బాయ్ బాయ్, టాటా, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.